Hello, Namaste, Adab. Welcome to another episode of KSP View. Today I watched Nani's film, much awaited, hyped up, high expectations with the Nani film Hit 3, the third case సినిమా చూశాను. నాని సినిమా అంటే ఒక మినిమం గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ఫండమెంటల్ ఎంటర్టైన్మెంటు, క్లీన్ కామెడీ, నైస్ రిలేషన్షిప్స్, టోటల్ గుడ్ ఫీల్ ఒకటి ఉంటుంది. అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. ఏ సినిమాలో డిసప్పాయింట్ అయినా సరే నాని సినిమాలో ఈ విషయాల్లో మనం డిసప్పాయింట్ అవ్వము. కాబట్టి ఒక మంచి ఉత్సాహంతో, ఒక మంచి ఎంతూజియాజంతో నేను నా ఫ్రెండ్ పంచగొట్టలో ఉన్న పీవీఆర్ టాకీస్లో 10-10 మూవీ మార్నింగ్ చూసాము. ఫస్ట్ 20 minutes బాగుంది, వావ్ ఫెంటాస్టిక్ అనుకున్నాము. తర్వాత స్లోగా స్లిప్ అయింది మూవీ. ఎందుకు స్లిప్ అయింది అంటే సమ్వేర్ నానికి అనిపించింది అనుకుంటా, తప్పులేదు, హీఈస్ అ బిగ్ హీరో, ఓకే, ఐఎమ్ నాట్ హియర్ టు కమెంట్ అబౌట్ వాట్ హీ ఫీల్స్ అండ్ ఏ ఫీలింగ్ రైట్ ఏ ఫీలింగ్ రాంగ్ అని చెప్పడం కాదు ఇక్కడ. ఆయన ఇక్కడ అనిపించింది అనుకుంటా, నా అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి, 30-40 crores కలెక్షన్ వస్తుంది, దసరాకి 100 crores వచ్చిందన్నారు. ఐ డోంట్ గెట్ ఇన్ టు నంబర్స్, బట్ వినికిడి, నేను ఎందుకు పెద్ద హీరో కాకూడదు, లార్జర్ దెన్ లైఫ్ హీరో అవ్వద్దు, ఎందుకు అవ్వద్దు, టైర్ 1 హీరో ఎందుకు అవ్వద్దు, ఆల్ మార్కెట్స్లో ఓపెనింగ్స్ ఎందుకు నాకు రావద్దు అని ఈ థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోయిన తర్వాత ఐ థింక్ హీ చూజ్ అ రాంగ్ మూవీ. హిట్ 1 and 2 ఈజ్ నాట్ నానీస్ లెవెల్, బట్ 3 చేసి స్థాయి పెంచుతామని అందులోకి దిగాడు, పప్పులో కాలేశాడు. సో నేనేం చెప్తున్నానంటే నాని ప్రజెన్స్ బాగుంది, నాని కెనాట్ గో రాంగ్, ఓకే, బట్ సమ్హౌ ఓవర్ డోస్ ఆఫ్ వైలెన్స్. వాళ్ళు ఏదో చెప్తున్నట్టున్నారు ప్రొడ్యూసర్స్, మేకర్స్ వాళ్ళందరూ, యూనో, ఇఫ్ యూఆర్ అవర్స్ టు వైలెన్స్ డోంట్ గో అని. బట్ అయినా సరే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్, నాని సినిమాలో ఒట్టి వైలెన్సే కాదు వేరే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, బాగుంటాయేమోనని వెళ్తే ఫస్ట్ 30 minutes తర్వాత ఇంటర్వెల్ వరకు కొంచెం లాగాడండి. అప్పటికి ఎక్కువ వైలెన్స్ లేదు. ద డ్రామా ఆఫ్ ద లవ్ స్టోరీ బిట్వీన్ శ్రీనిధి శెట్టి అండ్ నాని వాస్ గుడ్, కొంచెం మెచ్యూర్డ్గా, యూనిక్గా, క్యూట్గా బాగానే ఉంది. ఇంటర్వెల్ నుంచి మొదలవుతుంది. ఐ జస్ట్ కుడ్ నాట్ సిట్ త్రూ అండి. అలా లేచొస్తే బాగుండదు యూనో అని చెప్పి టాలరేట్ చేస్తూ ఉన్నాను, ఫోన్ కూడా ఎక్కువ వాడలేదు. బట్ ఐ జస్ట్ కుడ్ నాట్ బేర్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఈస్ సమ్ సికేటీ ఆర్ సిటీకే అనేది కల్ట్ గురించి మాట్లాడడం, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ బేసిక్ లక్ష్యం ఏంటి, ఏదో ఫ్రీడమ్ అంటారు, ఏం అర్థం కాలేదు. మైండ్లెస్, ఎస్పెషల్లీ లాస్ట్ 30-40 minutes అబ్సల్యూట్లీ మైండ్లెస్ వైలెన్స్. డైరెక్టర్ శైలేష్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ వుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ టు నానీస్ మూవీ. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ, ఇట్ ఈస్ నాట్ ఎ థ్రిల్లర్. చెప్పే కదా, అదేదో కల్ట్ వాళ్ళు ఒక రకంగా పీపుల్ని ట్రాప్ చేస్తారు కాబట్టి నాని అందులో వెళ్ళడానికి ఏదో కొన్ని భయంకరమైన మర్డర్లు చేసి వెళ్ళటము. ఇంకా ద స్టోరీ ఐ డోంట్ వాంట్ టు narrate, నాట్ అ గ్రేట్ స్టోరీ ఐదర్. ద బిగ్గెస్ట్ హీరో ఇన్ ద ఫిలిం ఈజ్ మిక్కీ జే మేయర్. మ్యూజిక్ బాగుంది, బట్ మ్యూజిక్ ఈజ్ ఓన్లీ ఇంగ్రీడియంట్, అంతే కదా. మ్యూజిక్ విల్ నాట్ మేక్ అ మూవీ హిట్ ఆర్ ఎ ఫ్లాప్ ఎనీ టైమ్. బట్ అగైన్ కమింగ్ బ్యాక్, నాని ఐ డోంట్ నో బాస్, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే లవ్ టు సీ యూ ఇన్ అ పర్టికులర్ వే. అంటే మన సినిమా అంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్లోయిట్ చేయడం, లీజర్ని బాగా ఎక్స్ప్లోయిట్ చేయడం, ఆనందపడటం, ఆహా అనుకోవడం, ఓకే, ఫీల్ గుడ్తో బయటికి రావడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీన్ని కంప్లీట్గా రివర్స్గా అనిపించింది నాకు ఇవాళ. సీరియస్లీ ఫెల్ట్ వెరీ హెవీ, ఓకే. డ్రైవింగ్ బ్యాక్ హోమ్ 10-15 kilometers వాజ్ ఎ పెయిన్, అసలే ఎండలు కూడా. అండ్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రికవర్ ఫ్రమ్ దట్ మూవీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ నాని నీ ఇష్టం నాన్న, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, బట్ యాజ్ అ ఫ్యాన్, యాజ్ అన్ ఆడియన్స్, అండ్ ఐ నో ఆల్ ద ఫ్యామిలీస్ లవ్ యూ, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చింది? You are good, right? You are good. You make more movies, reach more people. You produce also separately like you did for the court. That will be very good, I feel. And it's a letdown. It's a very big letdown. And I don't know. I mean, honestly, I dare not do this, but I don't recommend that families, ఆడవాళ్ళు మీరు వెళ్ళి చూస్తే మాత్రం కొంచెం జుగుప్సగా అనిపిస్తుంది. సో ఓటీటీలో చూసుకోవచ్చేమో, బట్ ఐ విల్ నాట్ స్టాప్ యూ, ఓకే, బట్ ఐఎమ్ టెలింగ్ యూ మై వ్యూ. ఇంతగా ఇలా ఉంటే ఆనందం రాలేదు. ఐ డెంట్ గెట్ దట్ కిక్, ఐ డెంట్ గెట్ దట్ జాయ్, ఎంటర్టైన్మెంట్ రాలేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మైండ్లెస్ వైలెన్స్.
disappointment, which I don't expect in this movie. Okay, let's wait for another good movie. Until then, KSP signing off. Take care and do not forget to like, share, subscribe. Thank you.